ఇప్పుడు ప్రూఫ్లు వీటికి మాత్రమే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఐపీఈకి మనకు ట్రిగ్నోమెట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటికి నేను ప్రూఫ్లు చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ సి పాయింట్లో వచ్చేసి ఆర్కి ఇంకో ఫార్ములా ఉంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4r sin a/2 sin b/2 sin c/2. దీన్ని కూడా మనం ప్రూవ్ చేసి చూపిస్తాను నేను. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ప్రూఫ్లో ప్రస్తుతానికి మనం ఏం చేద్దాం, ప్రూఫ్లో మనం ఈ ట్రయాంగిల్ మొత్తంలోనూ మనకు బిఎస్సి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది బి, ఇది ఐ, సారీ ఇది ఆర్, ఇది సి, ఇది డి అనుకున్నాం, సంథింగ్ ఏదనుకున్నాం కదా. ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే కన్సిడర్ ట్రయాంగిల్ బిఐసి. కన్సిడర్ బిఐసి ట్రయాంగిల్ తీసుకుంటే ఈ సైడ్ అంతా ఇది ఏ, ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. ఇప్పుడు మొత్తం ఈ సైడ్ ఎంత, ఈ సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ డీసీ కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ టీసీ, అంతేనా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం తీసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ ట్రయాంగిల్ బిఐడి, ఇన్ ట్రయాంగిల్ బిఐడి ట్యాన్, ఇది యాంగిల్ బి కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ట్యాన్ b/2 ఎంత అవుతుంది మనకి, ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి, ఒక బి కదా, ఇది b/2 అవుతుంది, హాఫ్ అవుతుంది కదా, b/2 అవుతుంది. యాంగులర్ బైసెక్టర్ కదా ఇది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. యాంగిల్ సి మనకి హాఫ్ అయిపోతుంది, ఇది c/2. ఓకేనా, b/2 c/2. సో ట్యాన్ b/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా, అంటే ఐడి బై బీడి, అంతేనా. ఐడి బై బీడి, ఓకేనా. ఐడి అంటే నథింగ్ బట్ ఏంటి, ఐడి నథింగ్ బట్ ఎంత, ఆరే కదా, ఆల్టిట్యూడ్ అంటే రేడియసే కదా, ఇన్ రేడియసే కాబట్టి ఇది ఆర్ బై బీడి. ట్యాన్ b/2 ఈజ్ ఈక్వల్ టు, అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ట్యాన్ b/2. 1/tan b/2 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, ఆర్ కాట్ b/2 కింద రాయొచ్చా. బీడీ ఈజ్ ఈక్వల్ టు, బీడీ వచ్చింది మనకి. ఇన్ సిమిలర్ వే, ఇన్ ద సేమ్ వే ఇన్ ట్రయాంగిల్ డిఐసి, ఇన్ ట్రయాంగిల్ డిఐసిలో ట్యాన్ c/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఐడి బై డిసి ఈజ్ ఈక్వల్ టు అయ్యంత ఆర్ బై డిసి ట్యాన్ c/2 ఈజ్ ఈక్వల్ టు, అంటే టీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డిసి ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ట్యాన్ c/2. ఇదేమవుతుంది, ఇది ఆర్ ఇంటూ 1/tan c/2 ఎంత అవుతుంది, కాట్ c/2 కదా, కాట్ c/2, ఇది టీసీ. నౌ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, నౌ ఏ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ డీసీ కదా. బీడీ అంటే ఎంత మనకి, బీడీ అంటే ఆర్ కాట్ b/2 ప్లస్ ఆర్ కాట్ c/2. దీంట్లో ఆర్ కామన్ తీస్తే కాట్ b/2 ప్లస్ కాట్ c/2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండండి, మన కాల్కులేషన్ ఎలా చేస్తున్నాం ఏంటో చూడండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాట్ b/2 కాట్ c/2 అని కాసులో రాసండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ సైన్లో కాస్ b/2 సైన్ b/2 ప్లస్ కాస్ c/2 సైన్ c/2. దట్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం చేస్తే సైన్ b/2
sin c by 2 sin c by 2 cos b by 2 cos c by 2 sin b by 2 sin a cos b plus cos a sin b ఫార్ములా sin a plus b అంటే ఇది sin a plus b by 2 అవుతుంది బై ఇది sin b by 2 sin c by 2 sin a by 2 sin b by 2 ఇది ఎంత అవుతుంది మనకి sin a plus b by 2 అంటే cos c by 2 అవుతుంది. గుర్తుందా ఈ ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా మనం a plus b bc కదా b plus c by 2 ఇది సారీ ఇది b plus c by 2 అవుతుంది. b plus c by 2 sin b plus c by 2 అంటే ఇది ఎంత అవుతుంది cos a by 2 cos a by 2 by sin b by 2 sin c by 2 a is equal to ఓకేనా ఆర్ ఒకటి ఉంది కదా ఆర్ ఇంటూ ఇది ఆర్ ఇంటూ ఓకే కాస్ ఏ బట్టి అయింది కదా ఏని మనం ఎలా రాయొచ్చు 2r sin a కింద రాయొచ్చా 2r sin a ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ ఏ బై 2 sin b బై 2 sin c బై 2 ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2r sin a బై 2r sin a ఇంటూ ఇది కిందకు వచ్చి రెసిప్రోకల్ అయిపోతుంది కదా రెసిప్రోకల్ అయిపోతే ఇది ఏమవుతుంది sin b బై 2 sin c బై 2 బై కాస్ a బై 2 ఈ కాస్ a బై 2ని క్యాన్సిల్ చేయడానికి దీన్ని ఏం చేద్దాం మళ్ళీ sin aని హాఫ్ యాంగిల్లోకి బ్రేక్ చేద్దాం బ్రేక్ చేస్తే ఏమవుతుంది ఇది 2r 2 sin a బై 2 కాస్ a బై 2 sin b బై 2 sin c బై 2 బై కాస్ a బై 2 ఇప్పుడు కాస్ a బై 2 కాస్ a బై 2 క్యాన్సిల్ అయిపోతే 2 2 జర్ 4 4r sin a బై 2 sin b బై 2 sin c బై 2 ఇది rకి ఫార్ములా 4r sin a బై 2 sin b బై 2 sin c బై 2 ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఓకేనా ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆర్ గురించి ఎస్ మైనస్ ఇది చెప్పేసాం ఆర్ ఈజ్ 4 sin a బై 2 sin b బై 2 sin c బై 2 ఈ ఫార్ములా కూడా మనం చెప్పేసాం ఎస్ ఇది ఇన్ రేడియస్కి సంబంధించి అండ్ ఇన్ సర్కిల్ ఇన్ రేడియస్ ఇన్ సెంటర్ గురించి మనకి ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాకపోయినప్పటికీ అంటే ఇంకా ఉంది దీని గురించి ఇంకా మనం నేర్చుకుందాం చెప్పాను కదా లోకస్లో దీని గురించి మళ్ళీ పూర్తిగా మనం నేర్చుకుందాం ఓకే ఇకపోతే థర్డ్ పాయింట్లో ఎక్స్ సర్కిల్ ఎక్స్ సెంటర్ అండ్ ఎస్క్రైబ్డ్ సర్కిల్ ఎక్స్ రేడియస్ ఎక్స్ సర్కిల్ ఎక్స్ రేడియస్ ఎక్స్ సర్కిల్ ఎక్స్ రేడియస్ ఎక్స్ రేడియస్ ఎస్క్రైబ్డ్ ఎక్స్ సెంటర్ ఎస్క్రైబ్డ్ సర్కిల్
ఎక్సెంటర్. ఎక్సెంటర్, ఎక్స్ రేడియస్ అండ్ ఎస్క్రైబ్డ్ సర్కిల్ అంటే ఏంటో చూద్దాం మనం. ఎక్సెంటర్ అంటే ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ one angular bisector internal angular bisector, internal angle bisector and two external angle bisector is called ఎక్సెంటర్. ఓకేనా, దీన్ని ఎక్సెంటర్ అంటాం. దీన్నే మనం I1తో డినోట్ చేస్తాం. ఓకేనా, అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకొని ఇంత చిన్న ట్రయాంగిల్ ఎందుకు తీసుకున్నానంటే చూడండి, ఎందుకంటే డయాగ్రామ్ చాలా పెద్దగా వస్తుంది, కంపల్సరీగా వస్తుంది. సో ఒక ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ తీసుకుంటాం, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్. అలాగే దీన్ని ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేసాం, ఈ సైడ్ని ఎక్స్టెండ్ చేస్తాం. దీన్ని ఏమంటే ఎక్స్టర్నల్ యాంగిల్, ట్రయాంగిల్ ఏబీసీకి ఎక్స్టర్నల్ యాంగిల్. దీనికి ఎక్స్టర్నల్ బైసెక్టర్ అంటే ఇలా డ్రా అవుతుంది. దీనికి ఇది బీసీ. దీన్ని ఏమంటాం మనం ఎక్సెంటర్ I1 అంటాం. ఇక్కడ నుంచి మనం ఈ సైడ్స్ అన్నిటిని టచ్ చేసుకుంటూ మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఇలా వస్తుంది అది. ఇది కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది సర్కిల్, బట్ ఇది అర్థం చేసుకోండి. ఓకేనా, అలాగే ఈ విధంగా మనం దీనికి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది R1 ఎక్స్ రేడియస్, ఇది R1, ఇది పర్పెండిక్యులర్ చేస్తే ఇది R1. దీన్ని ఏమంటాం ఎక్సెంటర్ అంటాం, దీన్ని ఎక్స్ రేడియస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అంటే ఒక ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్కి రెండు ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్ను ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఏమంటాం ఎక్స్టర్నల్ సెంటర్ అంటాం. ఆ రేడియస్ మనం ఏమంటాం ఎక్స్ రేడియస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? అలాగే మనం దీని నుంచి కూడా తీసుకున్నాం అనుకోండి, దీని నుంచి కూడా మనం తీసుకుంటే ఈ యాంగులర్ బైసెక్టర్ ఎలా వస్తుంది, ఓకేనా, ఇది I2. ఇక్కడ నుంచి కూడా మనం ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఈ మూడింటిని టచ్ చేసుకుంటూ ఒక సర్కిల్ ఎలా డ్రా చేయొచ్చు. ఇది సెంటర్ అనుకోండి అంతే. ఇది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది R2. అలాగే ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది R2. దీన్ని పర్పెండిక్యులర్ చేస్తే ఇది R2. డయాగ్రామ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ అర్థం చేసుకోండి. ఓకేనా, అలాగే ఈ C నుంచి ఒక ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్ డ్రా చేసి, అలాగే ఈ ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ దీని నుంచి డ్రా చేస్తే ఇది I3 అవుతుంది. ఓకేనా, అలాగే దీని నుంచి కూడా మనం ఒక సర్కిల్ ఈ విధంగా టచ్ చేసుకునేటట్టు, ఈ ఆల్ సైడ్స్ టచ్ చేసేటట్టుగా ఇలా మనం సర్కిల్ డ్రా చేయొచ్చు. అదే ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది R3, ఇది కూడా R3, పర్పెండిక్యులర్ చేస్తే ఇది R3, I3. అలాగా 3 సర్కిల్స్ వస్తాయి. ఇది మళ్ళీ కూడా ఈ 3 పాయింట్లకి ఇంటర్నల్ బైసెక్టర్స్కి యాంగులర్ బైసెక్టర్ కాబట్టి ఇదేమవుతుంది, ఇది అల్టిమేట్గా మళ్ళీ I అవుతుంది ఇది. ఓకేనా, ఈ పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి. కావాలనుకుంటే క్లియర్గా మళ్ళీ మరి డయాగ్రామ్ వేసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది.